సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఎస్కేపీవి హిందూ హైస్కూల్ కమిటీ సంయుక్త నిర్వహణలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమం శనివారం విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కేబిఎన్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ, అమ్మవారి సౌందర్యం మాత్రమే శాశ్వతమైనదని, మిగిలినదంతా ఎప్పటికైనా రూపుమాసిపోతుందని, దుర్గా అనే పదాన్ని పలకడం వల్ల కష్టాలు రూపుమాసిపోతాయని, ప్రపంచంలోనే ప్రతి అణువులోనూ అమ్మవారి శక్తి దాగి ఉంటుందన్నారు. శక్తి చైతన్యం గురించి ఆత్మ చైతన్యాన్ని సాధించడమే అమ్మవారి ఉపాసన రహస్యంగా గుర్తించాలన్నారు. మహాభారత యుద్ధానికి మూలంగా నిలిచిన అర్జునుడికి శక్తినిచ్చింది తల్లి కనక దుర్గాదేవి అని, దుర్గా శక్తి వల్లే పరమశివుడు కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతున్నాడని అన్నారు. జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన కనక దుర్గానంద లహరిలోని శ్లోకాలను రాగభావయుక్తంగా గరికపాటి గానం చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు, హిందూ హైస్కూల్ కమిటీ అధ్యక్షుడు టి శేషయ్య, కేబిఎన్ కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ గరికపాటిని ఘనంగా సత్కరించారు.